सलाम वालेकुम भैया लोग। मैं यूपी का रहने वाला है भाई। मैं कुवैत में 8 साल हो गया। सैलरी बहुत थोड़ा है, पैसा बचता नहीं है और घर द्वार जो नहीं के है नहीं मेरे पास। मैं इसलिए नहीं जा रहा। थोड़ा पैसा में बच्चा है, तीन तीन बच्चा हैं, 2 बेटी 1 बेटा और बीवी है, अम्मा है, पापा है। पैसा बच नहीं रहा है। थोड़ा तुम लोग हेल्प करो मेरे को। भैया सलाम अलैकुम भैया। ये क्या बोला है मालूम है? इधर कुवैत में काम करता है। ये भैया के थोड़ा पैसा ज़्यादा देता नहीं मास मैका भी इधर घर माफ़ी बच्चे आए पूरा प्रॉब्लम में आए। इधर 8 साल से काम करता है। थोड़ा हेल्प करेगा, ये चैनल सब्सक्राइब करेगा, बाद में इधर इसी पैसा आएगा मैके ये भैया के देगा। थोड़ा घर बनाता है, ये सब्सक्राइब करो भैया, थोड़ा हेल्प करेगा, बाद में భగవాన్ దేక్తాయి. ఓకే భయ్యా, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇతను చెప్పే మాటలు విన్నారు కదా. ఇతనికి యూపీ అతను 8 సంవత్సరాల నుంచి ఇక్కడ కువైట్లో పనిచేస్తున్నాడు. చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నాడు. ఇంటికాడ 3 పిల్లలు, భార్య, అమ్మ అందరూ ఉన్నారు. కానీ ఇల్లు కూడా లేదు. చాలా పేదవాడు. కాబట్టి మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి అలాగే మీకు చేతనంత వరకు సాయం చేస్తారనేసి ఆశిస్తున్నాను. నేను కూడా ఎంతో కొంత ఇతనికి సహాయపడాలనేసి కృషి చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా వచ్చే లెక్క కూడా ఇతనికి హెల్ప్ చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేసి నా ఆశ. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే కాబట్టి ఇతను కూడా ఇంటికి వెళ్తాడు. కాబట్టి పెళ్ళాం పిల్లలను చూసుకుంటాడు. కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామంది వీడియోలు చూసి లైక్ కూడా కొట్టుకోకుండా కామెంట్ చేయకోకుండా ఉన్నారు. కానీ నా ఆశ వచ్చేసి ఇలాంటి పేదవాళ్ళకి మన వంతు సాయంగా ఏదో ఒక విధంగా సాయపడాలనేసి నా ఆశ. కాబట్టి ఈ ఆశను త్వరగా నెరవేర్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కువైట్లో ఉన్నాడే కానీ పాపం చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్లకు మనం హెల్ప్ చేస్తే ఆ భగవంతుడు కూడా మనకు చూస్తాడు. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. నేను కూడా ఈరోజు కటింగ్ కొట్టించుకున్నాను. కటింగ్ కొట్టించుకొని కూడా పక్కనైతే దినారు తీసుకుంటారు. కానీ నేనైతే ఇతనికి ఏదో విధంగా అదే లెక్క ఇతనికి ఉపయోగపడుతుంది అనేసి నేను కటింగ్ డబ్బులు కూడా ఇతనికి 2 దినాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ వంతు సాయంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలా పేదవాడు. పిల్లలు కూడా జీతం వచ్చే కొద్దీ కనీసం అంటే ఆధార్ కార్డుతో వేసుకున్నాడు. బ్యాంక్కి అకౌంట్ కూడా లేదు పాపం. ఈ కాలంలో బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి ఎవరైనా చూసారా? కానీ ఇతను బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, ఆధార్ కార్డు మీద వేసుకుంటాడు. అలాగే ఇంటికైతే ఏదో ఇంట్లో పడిపోయిన కొంప ఉంది. ఆ కొంపలో పాపం కరెంటు కూడా లేదు. కరెంటు కూడా దొంగగా ఈ కాలంలో ఎవరన్నా కానీ చూసుకుంటారా చెప్పండి? ఇలాంటి పేదవాళ్ళకు చూస్తే నాకు అమ్మ నాన్న నేర్పిన నీతి ఏదంటే ఎంతో కొంత వాళ్ళకు సాయం చేయాలి. సాయం చేస్తే వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా మనల్ని తెలుసుకుంటారు. కాబట్టి అనేసి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంత త్వరగా చేస్తే ఇతనికి అంత హెల్ప్ జరుగుతుంది. కాబట్టి నేను ఉన్నంత వరకు ఆ వచ్చే డబ్బులు కూడా ఇతనికే సహాయపడతాననేసి నేను మాట కూడా ఇస్తున్నాను. ఈ మాట కూడా తప్పను. కాబట్టి మీరు త్వరగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంతో కొంత యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఇతనికే సాయం చేస్తాను. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరికి చెప్పడము ఏమంటే ఇతనికి ఏదో విధంగా సహాయపడండి. ఎందుకంటే చాలా పేదవాడు కాబట్టి నేను చర్య తీసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ నైట్ వచ్చేసి 2:30 అవుతుంది. 2:30 అవుతానే కానీ ఈ టైంలో వచ్చి పాపం 12-1 గంట వరకు డ్యూటీ చేస్తాడు, దివాన్ డ్యూటీ. ఈ టైంలో వచ్చి అన్నం తింటూ ఉంటాడు. మీరు వీడియోలలో కూడా చూశారు కదా. పాపం ఇలాంటి వ్యక్తికి మనం ఎంత చేసినా ఆ భగవంతునికి చూస్తూ ఉంటాడు. కాబట్టి దయ ఉంచి ఈ వీడియో చూసి మీరు ఊరికే పోకోకుండా ఎంతో కొంత మీ వంతు సాయం చేస్తారనేసి ప్రతి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్మలకి
ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేయాలని